నమస్తే వన్ టీవీ హెల్త్కి స్వాగతం. తెల్ల జుట్టు కనిపించగానే చాలామంది వెంటనే హెయిర్ కలర్ వేసుకుంటారు. కానీ జుట్టుకు రంగు రావడం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో చర్మం, కళ్ళు, శ్వాసకోశంపై కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అసలు హెయిర్ కలర్ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెయిర్ డైలో ఉండే కొన్ని రసాయనాలు కొందరిలో చర్మానికి అలర్జీని కలిగించవచ్చు. ముఖ్యంగా పీపీడి అంటే పారా, పెనిలిన్, డయామిన్ అనే పదార్థం కొన్ని హెయిర్ డైల్లో ఉంటుంది. దీనివల్ల దురద, మంట, ఎర్రబడ్డం, వాపు, పొక్కులు వంటి సమస్యలు రావచ్చు. కొంతమందిలో అలర్జీ తీవ్రమైతే ముఖం, కళ్ళు చుట్టూ లేదా చెవుల దగ్గర వాపు కూడా కనిపించవచ్చు. అరుదుగా తీవ్రమైన అలర్జీకి రియాక్షన్ సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే హెయిర్ కలర్ అంటే నిర్లక్ష్యంగా తీసుకునే విషయం కాదు. తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి? అందులో మొదటి జాగ్రత్త ప్యాచ్ టెస్ట్. కొత్త హెయిర్ డై ఉపయోగించే ముందు తయారీదారు సూచించిన విధంగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. గతంలో అదే ఉత్పత్తి వాడినా అలర్జీ రిస్క్ ఉండొచ్చని గుర్తుంచుకోవాలి. ఇక రెండో జాగ్రత్త, తలకు గాయాలు ఉన్నప్పుడు కలర్ వేయకండి. తలపై గీతలు, గాయాలు, ర్యాష్ లేదా ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగా అవి తగ్గిన తర్వాతే హెయిర్ డై ఉపయోగించడం చాలా మంచిది. ఇక మూడో జాగ్రత్త, సూచించిన సమయం కంటే ఎక్కువసేపు ఉంచకండి. ఎక్కువసేపు ఉంచితే రంగు ఇంకా బాగా వస్తుందని అనుకోవడం తప్పు. ఉత్పత్తి లేబుల్లో ఉన్నటువంటి సూచనలను తప్పకుండా పాటించాలి. ఇక నాలుగో జాగ్రత్త, కళ్ళకు దూరంగా ఉంచాలి. హెయిర్ డై కళ్ళలో పడకుండా జాగ్రత్త పడాలి. పొరపాటున కళ్ళలో పడితే వెంటనే నీటితో బాగా కడగాలి. ఇక ఐదో జాగ్రత్త ఏంటి? ఒకేసారి వేర్వేరు హెయిర్ డై ఉత్పత్తులను కలపకండి. కలర్, డెవలపర్ లేదా ఇతర రసాయనాలను మీరే కలిపి ప్రయోగాలు చేయడం ప్రమాదకరం. అలర్జీ లక్షణాలు కనిపిస్తే కలర్ వేసిన తర్వాత తీవ్రమైన దురద, మంట, ముఖం లేదా కళ్ళ చుట్టూ వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.